అందరికీ నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. జాతీయ జెండాకు విలువలియరు, అదేవిధంగా జాతీయ గీతానికి విలువనివ్వరు, అదేవిధంగా జాతీయ సాంగ్ పాటకు కూడా విలువనియకపోతే మా దేశంలో మీరుండి ఏం ప్రయోజనం? మీరు అనుకుంటున్నారు ఇది మా దేశం కాదు అని, అందుకే మీరు విలువనివ్వట్లేదు. అలాంటప్పుడు మీ దేశానికి మీరు వెళ్ళిపోండి కదా. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా వందే మాతర గీతం వస్తుంటే ఎంఐఎం నాయకులు అక్కడి నుంచి బైకాట్ చేసి వెళ్ళిపోయారు. ఎంత మూర్ఖత్వం అది! మనం ఏ దేశంలో ఉంటున్నాము? ఈ దేశంలో ఉంటూ భారతదేశంలో ఉంటూ భారతదేశం యొక్క ఆ సాంగుని కూడా మనం విలువనియకపోతే మీరు ఎందుకు ఇక్కడ ఉండి మీకు నచ్చిన కంట్రీకి వెళ్ళిపోండి. ఇదంతా కూడా చోద్యం చూస్తున్నారు. ఎవరెవరు? సీఎం రేవంత్ రెడ్డి కానీ, అసెంబ్లీ స్పీకర్ కానీ, రాష్ట్ర ప్రథమ పౌరులైన గవర్నర్ కూడా అక్కడే ఉండి చోద్యం చూస్తున్నారు. కానీ వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. నిజంగా చాలా బాధాకరం. తెలంగాణ సాక్షిగా భరత మాతకు అవమానం చేసిరు, అయినా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సిగ్గుచేటు. వందే మాతర గీతం అంటే కేవలం అది పాట మాత్రమే కాదు, భారతీయుల గుండెల్లో ఒక గర్వం, ఒక గౌరవం, ఒక ప్రేమకు ప్రతీక అది. అలాంటి పాట వస్తుంటే మీరు అక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోతారా? ఇది ఎంత మూర్ఖత్వమైన చర్య! కోటాను కోట్ల భారతీయుల యొక్క మనోభావాలను దెబ్బతీసిరు మీరు. నేను అదే ప్రశ్నిస్తున్నాను. వందే మాతరం, తల్లి నీకు వందనం అని మేమందరం గర్వంగా చెప్పుకుంటాం. వందే మాతరం, వందే మాతరం, మా ప్రాణం వందే మాతరం, మా గానం వందే మాతరం, మా ప్రాణం వందే మాతరం, మా గానం వందే మాతరం అని కోటాను మంది భారతీయులు గుండెల్లో వందే మాతర గీతాన్ని స్వీకరించారు. స్వతంత్రం రాకముందు ఎన్నో వేల మందికి, ఎన్నో లక్షల మందికి ఒక ప్రేరణగా నిలిచిన సాంగ్ ఇది వందే మాతరం. ఇన్ఫాక్ట్ స్వతంత్రం రావడానికి వందే మాతర గీతం ఒక్కటే కారణం. దానివల్లనే అందరూ యూనిటీ అయ్యి ఈ వందే మాతర గీతాన్ని ప్రతి ఒక్కరు ఆలపించి స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు ఎంతో మందికి ప్రేరణ కలిగించిన పాట. అలాంటి పాట వస్తుంటే మీరు మూర్ఖంగా బైకాట్ చేసి వెళ్ళిపోతారా? చాలా సిగ్గుచేటు, చాలా దారుణం. వీటిపైన వీళ్ళ మీద ఖచ్చితంగా దేశ చర్యలు తీసుకోవాలి. వీళ్ళని ఏమంటారంటే నాకు అనిపిస్తుంది, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టుల వల్ల మనకు ప్రమాదం లేదు. పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టుల వల్ల మనకు ప్రమాదం లేదు. ఎవరైతే ఇండియాలో ఉంటూ, ఎవరైతే భారతదేశంలోనే ఉంటూ దేశానికి విలువనివ్వరో, జెండాకు విలువనివ్వరో, అదేవిధంగా జాతీయ గీతానికి విలువనివ్వరో, జాతీయ పాటకు విలువనివ్వరో వాళ్ళతోని కదా మనకు దేశానికి ప్రమాదకరం. ఇలాంటి వాళ్ళను, ఇలాంటి నీచులను దయచేసి మీకు నచ్చిన కంట్రీకి పంపించేయండి. మీరు ఈ దేశాన్ని గౌరవించకపోతే దయచేసి మీరు వేరే కంట్రీకి వెళ్ళిపోవచ్చు అని కోరుకుంటూ వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట